వారిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల పరిషత్ సమావేశ భవనంలో 3 రోజుల పాటు పెసా చట్టం ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి బీవీజే పాత్రో, ఈఓఆర్డి మల్లేశ్వరరావు సారథ్యంలో గురువారం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను ఈటీసీ శ్రీకాళహస్తిలో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 36 మండలాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి మండలాల్లో పెసా చట్టం గురించి ఏపీఎస్ఐఆర్డి వారు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారండి. ఆ శిక్షణా తరగతులను పర్యవేక్షించడం కోసం ఏపీఎస్ఐఆర్డి ద్వారా నియమించబడి మేము ఈ మండలానికి నేను అబ్జర్వర్గా వచ్చాను. ఇక్కడ 3 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉంటాను. ఇక్కడ వీళ్ళందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి చట్టంలో ఏ విధంగా అమలు జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ దాన్ని ఎలా మనము పరిష్కరించుకోవాలనే విషయాల మీద మాట్లాడతారు. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, తర్వాత సచివాలయ సిబ్బందికి, తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్కి, అదేవిధంగా ఎస్ఎస్జి మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా మేము శిక్షణ ఇస్తామండి. వీళ్ళందరికీ ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో మేము ఈ పెసా చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ పెసా చట్ట ప్రకారము ఈ ట్రైబల్ ఏరియాస్కి ఎటువంటి అధికారాలు బదలాయించబడ్డాయి, గ్రామ సభలను ఎలా నిర్వహించాలి, గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, సహజ వనరులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ గ్రామాల యొక్క ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఎలా మనము పెంపొందించుకోవాలి, తర్వాత కాపాడుకోవాలి అనే అంశాలపై ఈ రోజు పాటు మనము శిక్షణ ఇస్తామండి. పెసా అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు ది ట్రైబల్ ఏరియాస్ సార్. ఇక్కడ మామూలుగా ఏపీపీఆర్ యాక్ట్ 1994 పంచాయతీరాజ్ చట్ట ప్రకారము ఆ రూల్స్ ఇక్కడ మనకు వర్తించదు. పంచాయతీరాజ్ చట్టము 94 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ చట్టం ఇక్కడ అమలు కాదు. అందువల్ల వీళ్ళకి ఏం చేశారు, ప్రత్యేకంగా 96లో మనకి పెసా చట్టాన్ని చేశారు. ఆ చట్ట ప్రకారము ఆదివాసీల యొక్క ఆచార వ్యవహారాలను, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను పెంపొందించుకోవడానికి గ్రామ సభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారనమాట. అంటే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సభల కంటే కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సభలకి పెసా చట్టం ద్వారా మరిన్ని అధికారాలు ఇచ్చారు. ఆ అధికారాలను వినియోగించుకొని ఈ గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనం ఈ శిక్షణ ఇచ్చాము. ఈ శిక్షణలో మనం ఏం చేస్తామంటే పెసా చట్టంలో ఉన్నటువంటి గ్రామ సభను ఏర్పాటు ఎలా చేయాలి, గ్రామ సభలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు సభ్యులు ఉండాలి, గ్రామ సభ యొక్క అధ్యక్షులు ఎవరు ఉండాలి, ఉపాధ్యక్షులు ఎవరు ఉండాలి, కార్యదర్శి ఎవరు ఉండాలి, తర్వాత గ్రామ సభ ఎప్పుడెప్పుడు నిర్వహించాలి, అందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయనే వాటి గురించి మనము కూలంకషంగా ఇక్కడ చర్చిస్తాము, వాళ్ళకి అవగాహన కలిగిస్తాము.